హాయ్ అండి. ఎండాకాలం వచ్చేసింది కదా, ఎండలు బాగా ఉన్నాయి. సో మనం వడియాలు పెట్టుకుందామండి. సొరకాయ వడియాలండి. ఇవి చాలా బాగుంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఎవరికి వంట రాకపోయినా కానీ చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. చూడండి, దానికి కావాల్సిన పదార్థాలు సొరకాయ అండి, ఒక సొరకాయ, ఈ సైజు సొరకాయ, ఒక కప్పు సగ్గుబియ్యం అండి. వీటిని ఒక గంట నానబెట్టుకోవాలండి. గంట సేపు నానబెట్టుకోవాలి ఈ సగ్గుబియ్యం. 2 టీ స్పూన్ల జీలకర్ర, ఒక 20 ఎండుమిర్చి, 2 టీ స్పూన్ల బియ్యం పిండి, తగినంత సాల్ట్. తయారు చేసే విధానం చూద్దామండి. ముందుగా ఈ సొరకాయని చిక్కు తీసి నీట్గా కడగాలండి. ఇలా నీట్గా చిక్కు తీసి కడిగిన సొరకాయని మనం ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఈ సైజులో ముక్కలు కట్ చేసుకోవాలండి, ఎందుకంటే మనం మిక్సీ పట్టేస్తాము. అందుకని ఈ సైజులో, ఇంత పెద్ద పెద్ద సైజులో ఈ సైజులో కట్ చేసుకోవాలండి. అంతా సొరకాయ అంతా ఈ సైజులో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలండి సొరకాయని మొత్తం. ఇలా సొరకాయలు మొత్తం కట్ చేసుకోవాలండి. నెక్స్ట్ మనం ఒక పెద్ద గిన్నెని తీసుకొని దాంట్లో 1 లీటర్ నీళ్ళు ఉంచుకోవాలండి. నీళ్లు తీసుకొని వీటిని మరిగించుకోవాలండి. ఈ నీళ్లు మరిగించుకోవాలి. ఈ నీళ్లు మరిగేలోపు మనం వీటిని మిక్సీ పట్టేద్దామండి. ఈ మిక్సీ మొత్తం మెత్తగా మిక్సీ పట్టేయాలండి. ముక్కలు తీసుకొని తగినన్ని వాటర్ పోసుకోండి. జస్ట్ పేస్ట్ లాగా కావాలండి, పేస్ట్ లాగా కావాలి. మిక్సీ పట్టి పేస్ట్ లాగా కావాలండి. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా ఉండాలి. ఇలా ఉండాలండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత నీళ్ళు కూడా మరిగిపోతున్నాయండి. దీన్ని మొత్తం ఈ నీళ్ళల్లో వేసేయాలండి. ఇవి సిమ్లో మరగనివ్వాలండి. సిమ్లోనే మరగనివ్వాలి. దగ్గర పడేంత వరకు ఉడికించాలండి. మనం అంతలోకే ఈ సగ్గుబియ్యం కూడా నానిపోయినాయండి. గంట సేపు నానబెట్టుకోవాలన్నాం కదా. ఈ సగ్గుబియ్యం నానిపోయినాయి. సగ్గుబియ్యమును బియ్యపిండి వేసి మిక్సీ పట్టేసుకోవాలండి. సగ్గుబియ్యాన్ని మిక్సీ జార్లోకి వేయాలండి. బియ్యం పిండి కూడా వేయాలండి. ఇవి కచ్చాపిచ్చాగా రుబ్బుకోవాలండి. కొంచెం సగ్గుబియ్యం లాగే ఉండాలి, అండ్ కొంచెం పేస్ట్గా అవ్వాలండి.
అలా రుబ్బుకోవాలండి. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి. సగ్గుబియ్యం కూడా అక్కడక్కడ కనిపిస్తూ ఉండాలండి. మనం తినేటప్పుడు బాగుంటాయండి సగ్గుబియ్యం. ఇలా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక గిన్నెలోకి స్టోర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మనం ఈ ఎండుమిర్చిని మిక్సీ పట్టుకోవాలండి. కచ్చా బిచ్చాగా పట్టుకోవాలండి. ఎండుమిర్చిని మిక్సీలోకి తీసుకొని మిక్సీ పట్టాలండి. ఇవ్వండి ఎండుమిర్చి ఇలా మిక్సీ పట్టుకోవాలండి. ఇదిగోండి ఇలా దగ్గర పడాలి. దగ్గర పడిన తర్వాత ఈ సగ్గుబియ్యంది బియ్యం పిండి పేస్ట్ వేసేయాలండి. తర్వాత జీలకర్ర ఉంది కదండి, ఈ జీలకర్ర కూడా వేసేసుకోండి. తగినంత సాల్ట్ వేసుకోండి. తర్వాత చూసుకోండి, మీరు టేస్ట్ చూసుకోండి. సాల్ట్ తగినంత వేసుకోండి. తర్వాత మీరు చూసుకోండి ఒకసారి. కలిపుకోండి. ఇంక ఇప్పటి నుంచి బాగా సిమ్లోనే మగ్గనివ్వండి, ఎందుకంటే అడుగంటి పోద్ది. కలదిప్పుకుంటా ఉండండి. 5 మినిట్స్ తర్వాత ఉడికిపోయిందండి. చూడండి ఒకసారి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఇదిగోండి సగ్గుబియ్యం కూడా ఉడికిపోయినాయి. ఇప్పుడు మనం ఇది ఎండుమిర్చిది ఉంది కదండి, ఇది వేసేసుకోవాలండి. ఇలా వేసి 1 మినిట్ ఉంచుకొని 1 మినిట్ కూడా అవసరం లేదండి, 30 సెకండ్స్ ఉంచుకొనేసి కట్టేసుకోండి. స్టవ్ కట్టేసుకోండి. స్టవ్ కట్టేసేయండి. శుభ్రంగా ఆరిపోవాలండి. మనం వడియాలు వేసుకోవాలంటే ఆరిపోవాలండి. వేడి మీద వాటి మీద వేయలేమండి, ఆరిపోవాలండి. ఒక 10 నిమిషాలు ఆరనిద్దామండి. ఇదిగోండి ఆరిపోయింది. మనం ఈ గిన్నెలోకి తీసుకుందాము. ఈ గిన్నెలోకి తీసుకొని వడియాలు పెట్టుకుందాం. అదండి ఇలా వేసుకోవాలండి. మన ఇష్టం అండి, ఏ సైజులోనే వేసుకోవచ్చు. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవి 2 డేస్ ఎండాలండి. ఇవి బాగా ఎండిపోవాలి. ఇలా వేసుకోవాలండి. 2 డేస్ ఎండిన తర్వాత చూడండి ఎలా ఉన్నాయో. ఇంక ఇవి ఎంపుకోవటమేనండి. బాగా ఎండిపోయినాయి శుభ్రంగా. చూడండి 2 డేస్ తర్వాత ఇవి ఇప్పుడు ఇవి వేయించుకుందాం. చూడండి నూనె బాగా మరగనివ్వాలండి. మరిగాక వేసుకోవాలి. నూనె మరిగింది.
చూడండి. ఇవి చాలా బాగుంటాయండి, సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి. ఈ రెసిపీని ట్రై చేసి మీరు ఎలా ఉందో మీకు ఎలా వచ్చిందో చెప్పండి, కామెంట్లో చెప్పండి. ఇవి చాలా బాగుంటాయి, ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ.